హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పేరేంటో తెలుసా? వంకాయ టమాటో కర్రీ. ఎలా చేసేద్దామో చూసేద్దామా? ముందుగా 1/2 కిలో వంకాయలు అనేది తీసుకున్నానండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. తర్వాత అందులోకి పెద్ద సైజులో ఉండే 3 టమాటోస్ అనేది తీసుకున్నాను. మళ్ళీ మీడియం సైజులో ఉండే 2 ఆనియన్స్ అని తీసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు అంటారు కదా, అవి 2 తీసుకున్నానండి. ఇవి చాలా కారంగా ఉన్నాయి, సో నేను 2 తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వంకాయలు అనేవి ఒక వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇలా ఎందుకంటే నల్లగా టర్న్ అవ్వకుండా ఉంటాయని. మళ్ళీ తీసుకున్న ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ నేను కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె అనేది పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఆ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి కొంచెం ఆవాలు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను అనమాట. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేస్తున్నానండి. మిక్స్ చేసేసి దాన్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి దాన్ని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అందులోకి వంకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి వాటిని బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి సరిపడనంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ కొంచెమే వేస్తాను, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటా వేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాని లిడ్ అనేది కొంచెం సేపు క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. కింద అడగంటకుండా పైకి కిందకి అలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసి టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని వాటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి. పైకి కిందకి అంతా మిక్స్ చేసేసుకొని దాన్ని కొంచెం సేపు లిడ్ అనేది క్లోజ్ చేసేసాను అనమాట. చేసిన 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి దాంట్లోకి 1/2 టీ స్పూన్ కారం తీసుకున్నానండి. అది ఎందుకంటే నేను ఆల్రెడీ 2 చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి 1/2 టీ స్పూనే తీసుకున్నాను. తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేయాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత అది ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అయిన తర్వాత అందులోకి 1 పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనకు గ్రేవీలాగా కావాలి కాబట్టి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు అనేది సగం కుక్ అయిపోయి ఉంటాయి. సో ఇంకా దాన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ బాగా బాయిల్ అయిపోయింది. దీంట్లోకి కొత్తిమీర వేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొకసారి అలా కలిపేసుకొని దాని లిడ్ ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. దాన్ని ఏం కదిలియకండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ సర్వ్ చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.